పార్సల్స్ వచ్చాయి, ఓపెన్ చేస్తున్నాము. ఇది ప్రమోషన్ వీడియో అయితే ఏం కాదండి, నేను పర్సనల్గా పెట్టుకున్నదే. నాకున్న సబ్స్క్రైబర్స్ ఎవరండి ప్రమోషన్స్ ఇచ్చేది, అంతా ఇది లేదు, నేను కావాలని పెట్టుకున్నాను. ఇదేంటో మీకు చూస్తే అర్థమైపోయి ఉంటాయి కదా. ఇక నెక్స్ట్ చూద్దాము. ఇది పర్సనల్ పర్పస్ కోసం పెట్టుకున్నదే కానీ ఏదో వీడియో కోసము ఏదో పబ్లిసిటీ కోసం చేస్తున్నాయి కాదు. ఇది ఫ్లిప్కార్ట్లో చూసానండి. యాక్చువల్గా నాకు ఎందుకో వర్తబుల్ అనిపించింది. సరే ఒకసారి క్వాలిటీ ఎట్లా ఉంటాయో చూద్దాం అని చెప్పేసి పెట్టాను. టోటల్గా 4 సెట్స్, చాలా తక్కువే పడింది కాస్ట్. నెక్స్ట్ ఇంకొక పార్సల్ ఉంది, కానీ ఆ పార్సల్ తర్వాత ఓపెన్ చేస్తాను. ఒకసారి ఇది ఎట్లాగా ఆపరేట్ చేయాలి, ఇది ఎట్లాగా చెయ్యాలి అనేది నాకైతే తెలీదు. నేను ఏదైనా వీడియోస్ అవి చూసుకొని చెయ్యాలి. ఏమైంది, ఇది సెల్ఫీ స్టిక్, ఇలాగా ఫోటోలు తీసుకోవడానికి విరిగిపోతుంది గట్టి. అక్కడ ఇలాగ క్లిక్ చేస్తే అక్కడ ఫోటో వస్తుంది. మనం ఆ ఫోన్ అక్కడ పట్టుకోలేం కదా. డౌట్స్ అండి, పిల్లలు అన్న తర్వాత డౌట్స్ అడగకుండా ఉండరు కదా. డౌట్స్ ఓపికగా వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లారిఫై చేయాలి. ఇది ఎట్లాగే ఏంటనేది నాకైతే తెలీదు. నాకు వీడియోస్ తీయడానికి కావాలని చెప్పేసి పెట్టుకున్నాను. అన్నట్టు నన్ను సపోర్ట్ చేయండి. ఎన్ని వీడియోస్ చేసినా మీరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను మంచి కంటెంట్ ఇస్తున్నాననే అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారు, నన్ను ఎంకరేజ్ చేస్తారు అని ఆశిస్తున్నా. ఫోన్ చూడడానికి ఇది కాంబోలో వచ్చిందనమాట. ఫోన్ 360 degrees తిరుగుతుందంట. 360 degrees యాంగిల్ ఫోన్ స్టాండ్. బాయ్ బాయ్. బయట అయితే వర్షం పడుతోంది చక్కగా, బట్టలు బయట ఉన్నాయి, తడిచిపోతాయి కూడా. బాయ్ అండి, మళ్ళీ కలుస్తాను ఇంకొక వీడియోలో.